హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనల్ని ఒక స్టూడెంట్ ఈ క్వశ్చన్ని మనకి దీనికి ఎలాంటి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా చెప్పండి సార్ అని మనల్ని కామెంట్లో అడిగాడు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వితిన్ సెకండ్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. దానికి ఒక ట్రిక్ ఉంటుంది అనమాట. ఆ ట్రిక్ ఏందో నేను చెప్తాను అనమాట. అంతకంటే ముందు ఎలాంటి క్వశ్చన్కైనా మనకు ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకున్న తర్వాతనే మనం షార్ట్ కట్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఆ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం. ఒక వస్తువును 600 రూపాయలకు అమ్మగా వచ్చు లాభం ఆ వస్తువును 400 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టమునకు సమానము అయినా 25% లాభం రావాలనన్న ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అని అడిగింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్లలో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం వితిన్ సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం అనమాట. సో అంతకంటే ముందు ప్రాసెస్ చూడండి. సో ఒక వస్తువుని 600 రూపాయలకు అమ్మగా అంటే ఒక వస్తువుని నేను X రూపాయలకు కొన్నాడని అనుకుంటాను అనమాట. సో X రూపాయలకు కొన్నాడని అనుకుంటాను అనమాట. సో మరి X రూపాయలకు కొని 600 రూపాయలకు అమ్మగా వచ్చు లాభం అంట. 600 రూపాయలకు అమ్మితే ఎంత వచ్చిందట? లాభం వచ్చిందా అంటే X రూపాయల కంటే 600 రూపాయలు అనేది ఎక్కువ అన్నమాట. సో X రూపాయల కంటే 600 రూపాయలు అనేది ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే సో X రూపాయలకు కొని 600 రూపాయలకు అమ్మడం ద్వారా లాభం వచ్చిందంటే సో ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ అనేది పెద్దదనమాట. అంటే 600 మైనస్ X రూపాయలు తీసేస్తే నీకు వచ్చే ఎంత లాభం వచ్చిందో మనకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం అడిగిండు? ఆ వస్తువును 400 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టమునకు సమానమని అడిగిన అనమాట. ఇక్కడ వచ్చే లాభం ఇక్కడ 400 రూపాయలకు వచ్చే నష్టానికి 400 రూపాయలకు అమ్మగా వచ్చే నష్టానికి సమానమని అడిగిండు. సో ఇప్పుడు నష్టం వచ్చిందంటే సో సపోజ్ X రూపాయలకు కొని 400 రూపాయలకు అమ్మడం వల్ల నష్టం వచ్చిందంటే X వాల్యూ అనేది పెద్దది ఉంటుంది అనమాట. సో పెద్ద వాల్యూ అంటే ఎక్కువ రూపాయలకు కొని తక్కువ రూపాయలకు అమ్మినప్పుడే మనకు నష్టం వస్తుందన్నమాట. సో ఈ నష్టము ఈ లాభం అనేది సమానమని అడిగిన. అందుకనే మనం ఈక్వల్ టు తీసుకొని సో X మైనస్ 400 తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు సమానమని వాడే ఇచ్చిండనమాట. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. సో ఈ Xని ఇటు పంపించండి, ఈ 400ని ఇటు పంపించండి. ఏమవుతుంది? 600 మైనస్ 400 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 400 ఈక్వల్ టు X అడిపోతే ఏమవుతుంది? X ప్లస్ X అవుతుంది అనమాట. సో ఇది ఏమవుతుంది? టోటల్గా 1000 రూపాయలు ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? 2X అవుతుంది అనమాట. సో ఈ Xని ఇక్కడి నుంచి ఈ 2ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? 1000/2 అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 ఇటు వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 2 1 2 500 1000 అనమాట. సో X ఈక్వల్ టు ఎంత? 500 రూపాయలు అనమాట. అంటే ఆ వస్తువు యొక్క కొన్న వేల ఎంత? 500 రూపాయలు అనమాట. మనల్ని ఇప్పుడు ఏమడిగిండు? ఆయన 25% లాభం రావాలన్న ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అన్నాడు. సో ఇప్పుడు మనం 500 రూపాయలకు కొన్నాం. మనకి ఎంతకు అమ్మితే ఇప్పుడు 25% లాభం వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం 500 రూపాయలని మనం ఎంతకు అమ్మితే మనకు 25% లాభం వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే ఇది ఎంత? 100% ఉంటుంది అనమాట. సో 100%కి 500 రూపాయలు. సో మనం ఎంతకు అమ్మాలి? 125%కి అమ్మాలన్నమాట. ఎందుకంటే ఏ వాల్యూ అయినా 100% ఉన్నమాట. మనం 125%కి అమ్మితే 25% లాభం అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేయండి. సో 125 ఇంటూ 500/100 ఏమవుతుంది? 2 సున్నాలకి 2 సున్నాలు. 125 ఇంటూ 5 ఏమవుతుంది? 625 రూపాయలు అవుతుంది. అంటే మనం 625 రూపాయలకు అమ్మితే మనకు 25% లాభం అనేది వస్తుందన్నమాట. సో ఇది ప్రాసెస్లో చేసే విధానం అనమాట. సో దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్లో వితిన్ సెకండ్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు షార్ట్ కట్ చూడండి. సో ఇప్పుడు షార్ట్ కట్ అనమాట. సో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఎంతకు అమ్మిండు? 600కి అమ్మిండు. సో ఆ వస్తువును 600కు అమ్మితేనేమో మనకు లాభం వచ్చింది, 400కి అమ్మితేనేమో నష్టం వచ్చిందనమాట. సో అప్పుడు ఈ రెండింటిని కూడాలన్నమాట. 600 ప్లస్ 400 ఏమవుతుంది? 1000 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇంటూ ఇప్పుడు మనకి ఎంత పర్సెంట్ లాభం కావాలి? 25% లాభం కావాలి. ఈ 25%ని 100 కలపాలి. ఎంత? 125% అవుతుంది అనమాట. సో 100 కలిపితే అవుతుంది 125% అవుతుంది. అంటే 125. సో ఇప్పుడు
కింద ఏం రాసుకోవాలంటే ఈ 600కి ఈ 400కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. 600కు 400కి డిఫరెన్స్ ఎంత ఉంది? 200 రూపాయలు డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు, 2 ఒకట్ల 2 5ల 10. 5 ఇంటూ 125 ఏమవుతుంది? 625 అవుతుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇలా సింపుల్గా షార్ట్కట్లో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.